సరే, ఏపీలో టెన్షన్ కంటిన్యూ. జనసేన, టీడీపీ, వైసీపీ. హోంమంత్రి అనిత కామెంట్స్ని ఎలా చూడాలి? మంత్రి అనిత గారు ఇందాక కామెంట్ చేస్తున్నారు. ఆమె గంజాయి అరకు వాటి మీద ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఆ సమయంలో మీరు చూస్తే 2-3 రోజుల నుంచి కంటిన్యూషన్. మొన్న కూడా మనం శుక్రవారం పేరుని నాని మాటలు వాటి గురించి మనం మాట్లాడాం. సో ఇప్పుడు ఒకటే సమస్య, మనకేమో ఇద్దరు వినిపిస్తున్నాయి, వాళ్ళకేమో ఒకరివే వినిపిస్తుంటాయి. ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళవే, ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళవే. మీరు చూడండి, మొదటి జనసేనతో మొదలు పెడితే కనుక తిరుపతి జనసేనలో ఇప్పుడు ఎన్ని రకాల సమస్యలు అప్పుడప్పుడు వస్తున్నాయో మరి వీటిలో ఇప్పుడు ఆమె నా వినుత అనే ఆమెను సస్పెండ్ చేశాము అని చెప్తున్నారు. కానీ అసలు ఆ పరిస్థితి అక్కడ దాకా రావటము, అక్కడ చనిపోయిన ఆయన చేతి మీద కూడా ఉండటము, ఇవన్నీ అంటే జనసేనలో కూడా కొన్ని ఎలిమెంట్స్, కొన్ని శక్తులు అయితే చొరబడ్డాయి. అంతకుముందు కూడా అక్కడ ఇంకొక ఆయన మీద మీరు చర్య తీసుకున్నారు. అసలు వివాదాలు బహిరంగంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వినుత తర్వాత ఆమె ఆ చంద్రబాబు కదా, చంద్రబాబు అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యే పేరు బొజ్జల పేరు ఆయన చెప్పాడని కథనాలు. ఇవన్నీ తర్వాత ఏం జరుగుతాయో మనకు తెలియదు. కానీ ఈ వివాదాలు, ఇవి హత్యల దాకా, దాడుల దాకా వెళ్ళటం, ఒకరినొకరు అనుకోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ టెన్షన్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ బోధపడని విషయం. దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రకరకాల ఎలిమెంట్స్ రాజకీయం దీంట్లోకి జ్వరపడుతున్నారు అనేది. ఇంకా రెండోది, సరే వైసీపీ టీడీపీ సరే బందర్లో ఆ బందరు బరిలో ఆ యుద్ధం కొనసాగుతుంది. ఇటు కొల్లూరు రవీంద్ర మంత్రి గారు, అటు మాజీ మంత్రి గారు పేర్ని నాని వీళ్లకు. సో పేర్ని నాని మొన్న మాట్లాడింది అది సర్ది చెప్పినట్టుగాను ఉంది, కొంచెం సమస్యాత్మకంగానూ ఉంది. రప్ప ఏంటి మీరు మాటికి అలా అనకూడదు అంటే అదేమో తగ్గించినట్టు, చేసేదేదో చీకట్లో చేసేయాలి అని మళ్ళీ చిటికే అది వేయటంతో అంటే ఇంకో విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారంటున్నారు. ఆ కేసు నిలబడుతుందా? నేను చెప్పింది అందుకు కాదు, ఇందుకు చెప్పానని ఏదో ఒకటి వాళ్ళు చెప్పి బయటపడతారు అనుకున్నా. అది సమస్య కాదు. కానీ అది కొత్త వివాదమై కూర్చుంది. ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేసి చీకట్లో పని కానీ చేయాలి లేదా ఇట్లాంటివన్నీ అనడము, మరి అంతర్గత సమావేశం అనుకుని అన్నారా? ఆ వివరాలు బయటకు వస్తాయని ఆయనకు తెలియదా? మనకు తెలియదు. గతంలో కూడా తన మీద ఉన్న కేసుల గురించి కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఆయన ఇలాగే మాట్లాడారు. అది కూడా న్యూస్ అయింది. మరి పేర్నినానికి విషయాలు లోకజ్ఞానం అన్నీ బాగానే ఉన్నాయి ఆయనకు. మరి ఇవి ఒక వ్యూహంగా చేస్తున్నాడు ఆయన తెలియదు. ఇప్పుడు దాని మీద పోలీసులు కేసు, ఆ కేసు ఏమవుతుంది, దానికి ఆయన ఏం వివరణ ఇస్తారు? ఆయన ఏదో ఒకటి చెప్తారు. అది తప్పని కదా నేను చెప్పాను. మీరు ఎవరన్నా మీలో నరికినోడు చేయొస్తానంటే ఏంటి అది? అంటే చేసేవాళ్ళు కాదు, మీరు ఊరికే కోతలు కోయటం కానీ, అంటే కోతలు కాదు నిజంగా చేయాలి అటువంటివి. మాట వరుసగా అంటాం అది వేరు, అదే తప్పు అంటుంటే ఈ విషయంలో. సో ఈయన రవీంద్ర కూడా మీకు తగిన పాఠం చెప్పాల్సి వస్తుంది, అన్నీ మేము పాఠం నేర్పిస్తామనే పద్ధతిలో ఆయన కూడా మాట్లాడారు. ఇది కాకుండా ఆ జెడ్పీ చైర్పర్సన్ హారిక కదా, ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ఆ రోడ్ ప్రమాదం జరగటం, ప్రమాదంలో తెలుగుదేశం వ్యక్తి గాయపడి ఆ సునీత అనే ఆమె చేసినటువంటి ఫిర్యాదు, అరెస్ట్ చేయడానికి వెళ్ళటం, ఇది ఒక మళ్ళీ బీసీ మహిళ మీద ఇదంతా చేశారు. ఆ సందర్భంగా ఉపయోగించిన భాష ఇవన్నీ చూడండి. ఇవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లు వాటిలో ఆయన రెఫర్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా వరుసగా కేసులు, ఫిర్యాదులు, వివాదాలు, వ్యాఖ్యలు, రెచ్చగొట్టుకోవడాలు అన్నవి ఏపీలో నిత్య కృత్యంలాగా రోజువారీ డైలీ అఫైర్స్ అన్నమాట. డైలీ ట్రబుల్స్, డైలీ టెన్షన్స్ లాగా మారిపోయిన పరిస్థితి. ఈ సమయంలోనే మీరు అన్నట్టుగా ఇప్పుడు అనిత గారి కామెంట్స్ కూడా, ఇప్పుడు టీడీపీ నాయకుడు కూడా అంతే. టీడీపీ నాయకుడు ఒక ఆయన శాసనసభ్యుడు కొండ మీద అక్కడ చాలా కోపంగా ఆయన చిందులు వేసాడు, అది ఇదని ఆ వార్తలు కూడా ఒకటి కనిపిస్తున్నాయి. సో పార్టీల నాయకుల్లో కూడా ఒక విధమైన అసహనం ఏదో పెరుగుతున్నట్టుగా ఉంది. దీనికి కారణం ఏంటనేది చేయాలి. కానీ ఈ సమయంలో అనిత హోంమంత్రి ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి వేయండి ఇలా మాట్లాడతావా? చీకట్లో కాని చేయాలి అని ఇట్లాంటివన్నీ కూడా నువ్వు మాట్లాడతావా? అసలు గతంలో కూడా సభలో ఉండి. రెండోది, చంద్రబాబుని గురించి మీరు ఎందుకు అలా చులకనగా మాట్లాడతారు? అదో కీలకమైన అంశమేమో అన్నది. 10 మాత్రలు వేసుకొని సంతకం పెట్టడానికి కూడా చేయనికే వాళ్ళు 75 ఏళ్ల వయసులో కూడా ఇంత రోబస్ట్ హెల్త్తో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనే హక్కు మీకు ఎక్కడుంది? అవతలాళ్ళు ఏమన్నారు ఆ డైలాగ్ మనం వినాలి. కానీ మీరు మాటికి వయస్సు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి 60 ఏళ్ల వయసులో ఆ విధంగా అలా చనిపోతారని ఎవరైనా ఊహించారా?
సో ఇవన్నీ కూడా ఎవరి ఇది ఎలా ఉంటుందో, ఎవరి ముగింపు ఎలా ఉంటుందో దాని ఆ పరిస్థితుల మీద ఉంటుంది. కానీ మీరు అనవసరంగా ఒక వ్యక్తిని, అంటే చంద్రబాబుని, ఇక్కడ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గురించి మీరు ఇలా మాట్లాడటం ఏంటి, ఇట్లాంటివి ఏమాత్రం సహించే అవకాశం లేదు అని ఆమె తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు. ఇంకోటి కూడా అంటున్నారు, అయితే గంజాయిని ఎదుర్కొంటూ పోరాడాల్సిన సమయంలో ఇలాంటివి మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఇవి మాట్లాడక తప్పడం లేదని. తర్వాత ఈ రాజకీయ రభస, రణగుణధ్వనులు, లేనిపోని వివాదాలు, పరస్పర దాడులు, ఇవన్నీ తప్పనిసరి తతంగాల్లాగా ఆంధ్రప్రదేశ్లో మారిపోతున్నాయి. మరి రాజకీయ పార్టీలు వీటి నుంచి ఎప్పుడు ఒక విద్యుత్ శక్తి ఛార్జీల పైకి ఎప్పుడు వస్తారు, లేదా నిన్న మొన్న మాట్లాడిన రైతులు లేకపోతే విద్యార్థి సంస్థలు ఎట్లా వస్తారో అది అయితే మనం చూడాల్సిందే. మరి తదుపరి చట్టబద్ధమైన చర్యలు ఏముంటాయి, కోర్టులు ఎలా స్పందిస్తాయి, వీళ్ళ డిఫెన్స్ ఎలా ఉంటాయి, ఇదంతా మనం వెండి తెరపై చూడాల్సిందే.